ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఆలూ ఫ్రై. ఈ ఆలూ ఫ్రైని కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రజిత చందు చిల్కాస్ కిచెన్. చూడండి, ఇక్కడ ముందుగా నేను బంగాళాదుంపలను 3 మీడియం సైజులో ఉన్నటువంటి బంగాళాదుంపలను తీసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నేను కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆనియన్స్ని కూడా తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను చేసేటటువంటి ఈ రెసిపీలో టమాటాలను వేయడం లేదు. మీరు కావాలి అనుకుంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు. అప్పుడు కూడా రెసిపీ బాగానే ఉంటుంది. కాకపోతే టేస్ట్ అనేది కొంచెం పుల్లగా వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను టమాటాలను స్కిప్ చేశాను. చూడండి, ఇక్కడ మనం కరివేపాకును కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ ఆలూ ఫ్రైని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. చూడండి, ఇక్కడ ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ బంగాళాదుంపలను తీసుకొని ఈ విధంగా పొట్టు తీసేసిన తర్వాత నేను చూపించిన విధంగా స్మాషర్ ఉంటే కనుక స్మాషర్తోని స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చేతితో కూడా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోనికి కొంచెం నీళ్ళను వేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. అలాగే మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆనియన్స్ని వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా దూరగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా ఇందులోనికి వేసుకోండి. ఈ కరివేపాకు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనం వీటన్నింటిని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం చిటికెడంతా పసుపుని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా ఒకసారి వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే మనం ముందుగానే శనగపిండిని తీసుకొని నీళ్ళలో వేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనికి వేసుకోవాలి. ఈ శనగపిండిని వేసుకోవడం వలన మనకు ఈ ఆలూ ఫ్రై టేస్ట్ అనేది మరింత బాగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ శనగపిండి నీళ్ళను వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళాదుంప మొత్తాన్ని కూడా ఇందులోనికి వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కింద ఏమాత్రం అడుగంటనివ్వకుండా ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఈ ఆలూ ఫ్రైని వేడివేడి రోటీలోకి లేదంటే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి క్యారీ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైనటువంటి ఈ ఆలూ ఫ్రైని మనం చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మంచి మంచి వీడియోస్ని, రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.